సో అయితే మొత్తం ఒక మెచ్యూరిటీ వచ్చిన తర్వాత సెల్ ఫోన్ యూసేజ్ ఆ వాడకం వేరేలా ఉంటుంది. జస్ట్ టీన్స్ ఎవరైతే టీనేజ్లో ఎంటర్ అయ్యారో వాళ్ళకి ఒక రకమైనటువంటి స్వేచ్ఛ వచ్చిందని వాళ్ళు ఫీల్ అవ్వడము, వెంటనే ఇలాంటి అసలే స్మార్ట్గా ఉన్న పిల్లలకి స్మార్ట్ ఫోన్స్ ఇచ్చేయడము, ఇది ఇంకొంత వాళ్ళకి చెడుకి దారితీస్తుందని అంటారు. మీరేమంటారు? ఇప్పుడు చూడండి, డాక్టర్స్ చాలామంది అన్నారు యూసేజ్ ఆఫ్ సెల్ ఫోన్ వల్ల బ్రెయిన్ డ్యామేజ్ అవుద్ది అని. కానీ సెల్ ఫోన్ వాడకపోతే మాకు ఇన్ఫర్మేషన్ రావట్లేదు. ఐదర్ ఆఫ్ జాబ్స్ కావచ్చు, కాలేజ్ ఏమైనా మెసేజెస్ కావచ్చు, మా పేరెంట్స్ వాళ్ళ కాల్ కావచ్చు, ఏవైనా ఇట్లాంటి గ్రేట్ ఫ్యూ గుడ్ న్యూస్ కావచ్చు, బ్యాడ్ న్యూస్ కావచ్చు, ఇట్లాంటివి మాకు తెలియట్లేదు. సో సెల్ ఫోన్ ఉండడం వల్ల మాకు ఆ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది విత్ ఇన్ షార్ట్ పీరియడ్. అంటే ర్యాపిడ్ గ్రోత్ ఆఫ్ టెక్నాలజీ ఈజ్ హార్మింగ్ హ్యూమన్ బీయింగ్స్. దిస్ ఇస్ ఆల్ మోరల్ ఐ వాంట్ టు టెల్. ఇండి నిద్ర కరువు అదే లోకంగా అదే జీవితంగా గడుపుతున్నటువంటి వాళ్ళని కూడా మనం చూస్తున్నాం. మనం చిన్న పిల్లలకి ఈ మధ్య కాలంలో 3 సంవత్సరాల పిల్లలు కూడా సెల్ ఫోన్ కావాలని మారం చేస్తున్నారు. తిండి తినడం కూడా కంప్లీట్ కావడానికి పేరెంట్సే సెల్ ఫోన్ ఇస్తున్నారు చేతిలో, గేమ్స్ ఆడుకోవాలి. వాళ్ళు చిన్నపిల్ల ఇట్టే పట్టేస్తారు. మీరు చెప్పాక నాకు ఇంకొక ఇన్సిడెంట్ గుర్తొచ్చింది. మొన్న ఈ మధ్య పేపర్లో చూస్తాం, మీరు అందరూ కూడా ఐ థింక్ యూఆర్ ఆల్సో అవేర్ ఆఫ్ దాట్. చిన్న బాబు 3 years 2.5 years మొబైల్ ఓపెన్ చేసి దానిలో ఉన్న యాప్స్ అన్నీ తను ఆపరేట్ చేస్తూ అండ్ లాక్ అండ్ అన్లాక్ రెండూ తెలుసు తనకి అని చెప్పేసి అది రికార్డు సృష్టించాడు అని చెప్పేసి వేశారు. ఐ డోంట్ నో అది ఎలా పాజిటివ్ ఆర్ నెగటివ్ లీడ్స్ టు. వసుప్రద గారు హ్యాస్ టు సే. స్మార్ట్ జనరేషన్ స్మార్ట్ ఫోన్స్ సరిగానే సరిపోయాయి. బట్ ఎట్ ద సేమ్ టైం ఏంటంటే ఇట్లా ఎలక్ట్రానిక్ గూడ్స్ వాడినప్పుడు ఇట్ ఈస్ ప్రూవెన్ దట్ వాళ్ళకి ఈ బిహేవియర్ ప్రాబ్లమ్స్ రావడం, స్పెషల్లీ ఏంటంటే అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్ అని దట్ ఈస్ ప్రూవ్ అనమాట. సో వీళ్ళు రాత్రి వరకు ఏదో ఒకటి పేరెంట్స్ది అన్నా తీసుకుని ఆడుకోవడము ఏదో ఒకటి చేసినప్పుడు ఇట్ ఇంటర్ఫియర్స్ విత్ ద బ్రెయిన్ వేవ్స్. అందుకని వీళ్ళకి నిద్ర కూడా తగ్గిపోతుంది. నిద్ర తగ్గినప్పుడు ఏమవుతుంది, కాన్సన్ట్రేషన్ తగ్గిపోతుంది నెక్స్ట్ డే. సో అట్లా ఏంటంటే వీళ్ళకి అకాడమిక్స్ పాడవుతున్నాయి. ద మెయిన్ ప్రాబ్లం ఇప్పుడు మనకు వచ్చింది ఏంటంటే సెల్ ఫోన్ ఎడిక్షన్ కేవలం సెల్ ఫోన్స్ వలన రావట్లేదు, మిగతా లైఫ్ స్టైల్స్ అన్నీ మారిపోయాయి. ఆటలు మానేశారు కదా పిల్లలు. ఇదివరకు మామూలుగా టైం ఉంటే పిల్లలు బయట ఆడుకునేవాళ్ళు. ఇప్పుడు బయటకు వెళ్ళి ఆడమని అంటే వాళ్ళు విడ్డూరంగా చూస్తున్నారు పేరెంట్స్ని. సో దట్ ఈస్ బికమ్ ద మెయిన్ ప్రాబ్లమ్ నౌ. ఫిజికల్ యాక్టివిటీ ఉంటే కొంచెం ఈ హైపర్ యాక్టివిటీ అనేది టిపికల్గా దానికి ట్రీట్మెంట్ అసలు వాళ్ళని అది కుదరటం లేదు. ఓకే, అయితే ఇదివరకు మనకి ల్యాండ్లైన్ ఫోన్స్ ఉన్నప్పుడు అట్లీస్ట్ మన మెమరీలో ఒక 50 to 60 నెంబర్స్ మనం దానిలో పెట్టుకునేవాళ్ళం. ఎవరిది, మన అత్త వాళ్ళది అని అంటే ఒక నెంబర్ అట్లా తీసేసి బయటికి డయల్ చేసేవాళ్ళం. బట్ ఇప్పుడు అట్లీస్ట్ 10 నెంబర్స్ ఎవరి అయినా, మీ ఫ్రెండ్స్ కానివ్వండి లేదంటే మీ రిలేటివ్స్ కానివ్వండి, ఒక్కళ్ళన్నా చెప్పగలరా? జస్ట్ 3 నెంబర్స్, ఇంట్లో వాళ్ళ వదిలేసి, ఇంట్లో వాళ్ళవి కాదు. సో దీనివల్ల మెమరీ కూడా లాస్ అవుతుంది. ఐ మీన్ మెమరీ ఇంప్రూవ్మెంట్ అనేది తగ్గిపోతుంది మనకి. వాట్ యు సే? ఇట్స్ నాట్ అబౌట్ ద మెమరీ ఇంప్రూవ్మెంట్స్. మనకి ముఖ్యంగా గమనించింది బేసిక్ 2 things, రిక్వైర్మెంట్ అండ్ ద యూసేజ్. సో రిక్వైర్మెంట్ బట్టి యూసేజ్ చేంజ్ అవుతుంది, బోత్ ద వైస్ వర్సా. సో బేసిక్గా చూడాల్సింది యూసేజ్ ఏంటంటే బేసిక్ కామన్గా కమ్యూనికేషన్, మాట్లాడడానికి. ఇక్కడ యూసేజ్ ఏమవుతుందంటే యాప్స్ వల్ల, అదర్ అప్లికేషన్స్ వల్ల యూసేజ్ ఎక్కువ పెరిగిపోతుంది. సో బేసిక్గా నేను స్టూడెంట్, బేసిక్గా నా యూసేజ్ చూస్తే నేను ఒక బుక్ కొనుక్కునే బదులు ఐ జస్ట్ డౌన్లోడ్ అండ్ పీడిఎఫ్. సో నా పీడిఎఫ్ ఓపెన్ చేసుకుని నా కిండల్ కానీ ట్యాబ్లో కానీ ఐ కెన్ జస్ట్ ఓపెన్ అండ్ రీడ్ ద హోల్ థింగ్. సో ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ ఫర్ అ బుక్, సో ఐ జస్ట్ ప్రిఫర్ టు సమ్ technology like mobile, so that which can be accessible to the net, so that which I can directly download to the net. So what I mean to say, requirement. So advantages e unnai antunnaru meer. Yeah, I mean, so there are, it's like again the usage. If you come advantages and usages, if you go for disadvantages, then how do you use it? So that's what. ఓకే, హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరు మాట్లాడతారు? అంటే ఇప్పుడు మనము కొన్ని హోర్డింగ్స్ చూస్తున్నాము, యువర్ ఫాదర్స్ ఫ్రెండ్ ఈజ్ నౌ హోమ్లెస్, స్పారోస్ ఇప్పుడు మనకి ఎక్కడ కనిపించట్లేదు. సో ఆ రేడియేషన్ టవర్స్ ఎఫెక్ట్ వల్ల మీరు చూడలేదా? హోర్డింగ్స్ చూసి ఉండొచ్చు, యువర్ ఫాదర్స్ చైల్డ్హుడ్ ఫ్రెండ్ ఈజ్ నౌ హోమ్లెస్. సో ఎక్కడ మనకి కనిపించవు కూడా. అది కనిపిస్తే నెక్స్ట్ తరాల వాళ్ళు ఏంటిది అని చాలా ఆశ్చర్యంగా చూడాల్సినటువంటి మనకి భవిష్యత్తు అలా ఉండబోతోంది. రైట్, అయితే టవర్స్ రేడియేషన్ వల్ల పిచ్చుకలు అంత ఎఫెక్ట్ అవుతున్నప్పుడు మనము పడుకునేటప్పుడు సెల్ ఫోన్ దిండి కింద పెట్టుకొని పడుకుంటాం. సో అది కూడా చాలా మందికి అలవాటు ఉంది. ఏమంటారు వసుప్రద గారు? దిండు కింద పెట్టుకుని సెల్ ఫోన్ వద్దా అనుకుని అయినా చెప్పినా విత్ ద సేమ్ థింగ్. ఎందుకంటే ఫోన్లు వస్తాయనో లేకపోతే అలారం అనో ఏదో సమ్ డిపెండెన్స్.
కాక ఇప్పుడు యాక్చువల్గా ఇందాక కమ్యూనికేషన్ అన్నారు కదా, కమ్యూనికేషన్ కూడా ఏ లెవెల్కి వచ్చిందంటే పక్క రూమ్లో ఉన్న వాళ్ళు కూడా మెసేజే చేసుకుంటున్నారు. ఇంట్లో తల్లిదండ్రులతో పిల్లలు మెసేజే, అక్కడ ఆ లెవెల్కి వచ్చాం మనం ఇప్పుడు. సో కమ్యూనికేషన్ ఈజ్ డెఫినెట్లీ గెటింగ్ ఎఫెక్టెడ్. ఇంకా వాళ్ళకి సోషల్ స్కిల్స్ నిజంగా అయితే వెళ్ళి 2 ముక్కలు ఎవరితో మామూలుగా ఇదివరకు మాట్లాడినట్టు మాట్లాడమంటే దే సే వీఆర్ కంఫర్టబుల్ సెండింగ్ మెసేజెస్. సో ఇలాంటివి మనకి నార్మల్గా వాట్ వీ టేక్ ఫర్ గ్రాంటెడ్, అంటే ఈ మాత్రం స్కిల్స్ ఉంటాయని మనం ఒకప్పుడు అనుకుంటే ఇప్పుడు మళ్ళీ ఆలోచించుకోవాల్సి వస్తుంది ఆ విషయం. ఎందుకంటే మాట్లాడడం అనేది స్కిల్ మర్చిపోతున్నారు. ఎగ్జాక్ట్లీ, మీరేమంటారు? అడ్వాంటేజెస్ అంటే ఓకే, తొందరగా మీకు ఏదైనా సైట్ కావాల్సిన ఇన్ఫర్మేషన్ కావాలంటే వచ్చేస్తుంది అంటున్నారు. కానీ సైంటిఫిక్గా 70% వాళ్ళు పీపుల్ మొబైల్స్ యూజ్ చేస్తున్నారు, ఇండియా చాలా డెవలప్ అవుతుంది అంటున్నారు. ఇది డెవలపింగ్ కాదు. ఓవర్ కమ్యూనికేషన్ అనేది డెవలపింగ్ కాదు. ఇప్పుడు కూడా ఏంటంటే బ్రెయిన్కు లేజినెస్ ఇస్తున్నారు, థింకింగ్ పవర్ ఉండట్లేదు, థింక్ చేయట్లేదు దేని గురించి కూడా. ఫర్ ఎగ్జాంపుల్ నాకు కావాల్సిన C++ సంథింగ్ లాంగ్వేజ్ కావాలనుకుంటే వెంటనే డౌన్లోడ్ చేసేస్తున్నారు, అంతేగాని దాని గురించి థింక్ చేయడం కానీ రీసెంట్గా సైంటిఫిక్ డిస్కవరీస్ కానీ ఏమి స్టూడెంట్స్లో రావట్లేదు. లేజినెస్ పెరుగుతుంది. 8:30, 9:30 తంటే 12:30 వరకు మెసేజ్ చేస్తున్నారు, కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ కావాలంటే నెట్లో డౌన్లోడ్ చేస్తున్నారు. అండ్ ఆల్సో టీచర్స్ కూడా ఆన్లైన్ మీద వర్క్ చేసేటువంటి ప్రోగ్రామ్స్ ఇస్తున్నారు. అదంతా చిల్డ్రన్స్కి అంత యూజ్ఫుల్ కాదు. నాకు తెలిసి 18, 17, 16 ఇయర్స్ వరకు చిల్డ్రన్స్కి ఆన్లైన్ మీద చేసి వర్క్ చేసేటువంటి విషయాలు అంటే ఇప్పుడు ట్రెండ్ ఆన్లైన్ లో ఏదైనా స్కూల్ హోంవర్క్ ఇస్తుంది అని అంటే అది చాలా పెద్ద స్కూల్, దానికి ఒక మంచి ఫాలోయింగ్, అలాంటి స్కూల్లో సీట్ దొరకడం అంటే అని పేరెంట్స్ థింకింగ్ కూడా అలా ఉంటుంది. అది మ్యాక్సిమంగా నేను అనుకున్న పర్సనల్ ఒపీనియన్ ప్రకారం 70% యూత్ నెగిటివ్ వైపు వెళ్తున్నారు. ఎక్కువగా అమ్మాయిలు ఫేస్ చేసేది అని అంటే ఫేక్ కాల్స్ రావడము, రాంగ్ SMS రావడము. ఒకసారి రాంగ్ నెంబర్ అని చెప్పిన తర్వాత కూడా మా ఫ్రెండ్ ఫేస్ చేసింది ఇలాంటి ప్రాబ్లం. వన్స్ ఒక కాల్ వచ్చింది, లిఫ్ట్ చేసి హలో అని అండ్ సో ఉన్నారా అంటే లేరు, రాంగ్ నెంబర్. ఓకే కట్. మళ్ళీ చేశాడు, మళ్ళీ చేసి మళ్ళీ రాంగ్ నెంబర్ అని చెప్తే అర్థం కాదు. సో రాంగ్ నెంబర్ అయితే ఏంటి, కాసేపు మాట్లాడు. అలాంటివి కూడా జరుగుతూ ఉన్నాయి. సో మీరు ఎప్పుడైనా ఫేస్ చేశారా ఇలాంటివి? ఎస్, ఒకసారి నేను కూడా ఫేస్ చేశాను. బట్ వాళ్ళు ఫేక్ కాల్స్ చేస్తే వీళ్ళు మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. కానీ కొంతమంది మాట్లాడడం వల్ల కూడా వాళ్ళు కూడా చెడిపోతున్నారు. ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే రాంగ్ కాల్స్ వస్తే నాకు తన క్యారెక్టర్ నచ్చింది, వాళ్ళు ఓన్లీ అట్రాక్షన్, దానికి కూడా అడిక్ట్ అయిపోయి వాళ్ళు ఏమంటారు నేను లవ్ చేశాను అది, కానీ వాళ్ళు చేసేది ఏంటి అనేది వాళ్ళకు కూడా కరెక్ట్గా తెలియదు. రైట్, మీరు? నాకు ఒక సంఘటన ఇంట్లో జరిగింది. మేము ఇంట్లో అందరం మామూలుగా డిస్కస్ చేసుకుంటూ టీవీ చూస్తుంటే ఒక రాంగ్ కాల్ వచ్చింది నాకు. వెంటనే నేను లిఫ్ట్ చేశాను. హలో ఎవరు అంటే ఇట్లా పలానా అంటే నాకు తెలీదు, సారీ రాంగ్ నెంబర్ అని పెట్టేశాను. అగైన్ మళ్ళీ వన్స్ కాల్ చేశారు, వెంటనే మా డాడీ లిఫ్ట్ చేశారు. సో ప్రాబ్లం రైజ్ అయింది అక్కడ. నాకు చాలా ప్రాబ్లం ఇంట్లో చాలా. మీ ఫాదర్ లిఫ్ట్ చేయగానే అవతల కట్ చేసేసాడా? కట్ చేశారు. వెంటనే ఇక్కడ ఎవరు కట్ చేశారు, ఎందుకు కట్ చేశారు, సో నీకు తెలియకుండా ఎవరు చేస్తున్నారు, నాకు తెలీదు డాడీ అన్నా కూడా నమ్మట్లేదు. సో అలా రాంగ్ కాల్స్ రావడం వల్ల ఇంట్లో అలా ప్రాబ్లమ్స్ కూడా జరుగుతున్నాయి. ఆల్ రైట్. సో ఫస్ట్ మనం అదే మాట్లాడడం టాపిక్లో, దేనిపోని అనుమానాలు రైజ్ అవుతాయి పేరెంట్స్కి పిల్లలకి మధ్య అని. డిస్కషన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్.